చెప్పండి మా అసలు మీ హత్యకి సంబంధించి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఎవరు చేశారు? దీనికి సంబంధించి వెనకాల ఏముందనుకుంటున్నారు? మేము వెళ్ళాం సార్ ఆ అబ్బాయి దగ్గరికి. అయితే కాలు ఇరిగింది ఇట్లా అనేసి అని చెప్పినప్పుడు మేము వెళ్ళినాము. వెళితే అప్పటికే వాళ్ళు బందోబస్తులో ఏమో పెట్టేస్తున్నారు సార్ ఆ అబ్బాయిని. పెట్టేసి ఏమైంది ఏమి అనేసి అంటే ఇట్లా జారి పడినాడు అని మాత్రం మాకు చెప్పినారు. అట్లా ఒకసారి 2 సార్లు 3 సార్లు వాళ్ళ అమ్మమ్మని పంపించాము. పోయి చూసుకొని వచ్చేసింది సార్ ఆమె. మేము ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా జరిగింది అని అనేసి అని మాకు ఫోన్ చేసి చెప్పారు సార్. చెప్పిన తర్వాత మేము వెళ్ళినాం 4 రోజులకు 3 రోజులకు అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత. పోయి వాళ్ళనే ప్రాధేయపడినాం సార్ మేము. ఇట్లా మా అబ్బాయి ఇట్లా చేసినాడు అనేసి అని మీరు అంటున్నారు, కానీ మాకైతే తెలియదు. మాకైనా చెప్పుండొచ్చు కదా మీరు, కానీ మాకు చెప్పకుండా ఇట్లా చేసేసినారు. ఆ అబ్బాయిని మేము ఇప్పుడు ఎత్తుక్కునే స్తోమత మాకు లేదు. మీరే వెతికిచ్చండి, ఇంట్లోనే మీరే పెట్టుకోండి, బాగా మా అబ్బాయి ఉండాడు అని అనేసి అనుకుంటే మా చాలు అనేసి అని మేము ప్రాధేయపడినాం సార్ పోయి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు ఏమంటే మాకేం సంబంధము, మేము వదిలేసినాము, మాకు సంబంధం లేదు, ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా ఎట్లా పోయినా మా సంబంధం లేదు అనేసి అని మమ్మల్ని బెదిరించినారు సార్. మేము పోయినప్పుడు కింద 20 నిమిషాలు కూర్చోబెట్టి మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళినారు వాళ్ళు మమ్మల్ని. మాకు అప్పుడు కూడా ఇలా అనేసి అని డౌట్ రాలేదు. ఆ డౌట్ రాకుండా ఇంత బందోబస్తుగా చేసి ఆ అబ్బాయిని వాళ్ళ దగ్గరే పెట్టుకొని మాకు ఈ మాదిరితో చేసి పంపించేసినట్టు పంపించేసి మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళనేమో ఆ అబ్బాయినేమో వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఉన్నారు. పెట్టుకొని ఉండి అన్నీ చేసి ఇప్పుడు లాస్ట్కి ఏమంటే ఇట్లా చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మకు ఫోన్ చేసి మేము ఇంత డబ్బు ఇస్తాము, మాకు ఇక్కడికి వచ్చి నువ్వు మాకు ఫేవర్గా చెప్పు, చెన్నైకి వచ్చి ఆ టాటూ వల్ల మేము ఇప్పుడు ఇరుక్కున్నాము అననేసి అని చెప్పానని ఆమెకు ఫోన్ చేసి చెప్పారంట. వాళ్ళ చెల్లెలు లైన్లోనే ఉనింది, ఆ అమ్మాయి ఇనింది, ఆ అమ్మాయి ఇనింది. మాకు ఇట్టా అననేసి ఆ అబ్బాయి చనిపోయినాడని ఆమె కూడా చెప్పలా సార్ వాళ్ళు. ఎవరినో వేరే అతన్ని ఇక్కడికి పంపించి అతని ద్వారా తీసుకొని రమ్మని చెప్పినారు. మేము అప్పటికి ఆ అబ్బాయికి ఫోన్ చేసి మాకు లొకేషన్ పెట్టు, ఆమెను ఎక్కడికి తీసుకొని పోతున్నావు, ఆమెకేం తెలియదు, అప్పుడు కూడా అట్లే కావాలని ఆమెకు ఒకటే చెప్పి లాయర్ దగ్గర నోటీసును రాపించుకొని ఆమె సైన్ చేయించుకొని అన్నీ చేసి ఆ అబ్బాయిని వదిలేసినారు. మాకు ఈ మాతో పెట్టండి అని అంటే ఆ డ్రైవర్ మాకు పెట్టలేదు లొకేషను. ఆ తీరా మరి అక్కడికి పోయిన తర్వాత మేము లైన్లో ఆ అమ్మాయి ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాము. వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు అయింది తెలియదు, వీళ్ళ తరపున వాళ్ళు అయింది తెలియదు. ఆమె దగ్గర ఫోన్ పెరుక్కునేసినారు. ఫోన్ పెరుక్కొని మాతో మాట్లాడుతూ ఉన్నాగానే ఫోన్ పెరుక్కునేసినారు. ఫోన్ ఇవ్వు, ఎందుకు మాట్లాడుతున్నావు అని ఫోన్ పెరుక్కొని స్విచ్ ఆఫ్ చేసేసినారు. మేము తర్వాత నెక్స్ట్ చేస్తానే ఉన్నాం, ఫోన్ మాత్రం పనిచేయలేదు. అట్లా తీసుకొని పోయి లోపలికి పోయిన తర్వాత ఆమె మా అబ్బాయి ఎక్కడా, మా అబ్బాయి ఏమన్నా వచ్చి ఏమన్నా పోలీసు వాళ్ళకి ఏమన్నా దొరికిపోయినాడా, లొంగిపోయినాడా, నా బిడ్డను చూపించండి అననేసానని ఆమె గోడుమని కొట్టుకుంటా ఉన్నిందంట. కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ఎంతసేపు అయినా కానీ చూపించేమా వద్దా, ఆమె ఏమవుతుంది అననేసని వినితానే అడుగుతున్నారంట. అక్కడ ఉండే వాళ్ళందరూ అడుగుతా ఉంటే సరే చూపించు అననేసి అని చెప్పినారంట. అప్పుడు ఆమెకు వచ్చేసి అక్కడ లోయలో నుంచి తీసుంటారు కదా, అక్కడ ఆ ఫోటో ఆమెకు చూపించారంట. ఏమి ఇట్లా ఎందుకు జరిగింది ఏమి అననేసి అని అంటే అక్కడ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, పడుతున్నారు. మాకైతే సార్ ఒకటి న్యాయము, వాళ్ళని మాత్రము చెన్నై నుంచి అయితే ఇక్కడికి పంపించొద్దు, ఈ ఏపీకి అయితే పంపించొద్దు, ఈ ఏపీ పోలీస్ స్టేషన్కి పంపించొద్దు. ఎందుకంటే ఇంతకు ముందే మేము చూసాం సార్ ఇక్కడ ఏపీ పోలీస్ వాళ్ళని. నా అమౌంట్ 25,000 ఏటీఎం ఎవరో దొంగ తీసుకొని పోతే మేము పోయి రైల్వే కోడల్లో కేసు చెప్పితే వాళ్ళు అస్సలే పట్టించుకోలేదు సార్, పట్టించుకోలేదు. మేము కూలీ నాలి చేసుకునేవాళ్ళం, మాకు ఆ 25,000 అంటే లక్షలతో సమానము. మేము చిన్న బిడ్డలను సాక్కొని కూలీ నాలి చేసుకొని నేను ఉపాధి పనికి పోయి నా బిడ్డలను సాక్కుంటున్నాను సార్. అట్లా సాక్కుని 25,000కే నేను ఇక్కడ ఏపీ పోలీసు వాళ్ళ గురించి మాకు అర్థమైంది సార్. వాళ్ళు నేను చెప్పిన తర్వాత అర్ధ గంటకు కూడా వచ్చి బ్యాంక్ దగ్గరికి వచ్చి చెక్ చేయలేదు. అప్పటికి అంటే మాకు ఏముండాది, వీళ్ళకి ఏముండాది, వీళ్ళ వెనక ఏముండాది అనే లెక్కలో ఇక్కడ ఏపీ పోలీసు వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి మాకు చెన్నై పోలీసు వాళ్ళే మాకు న్యాయం చెయ్యాలి, వాళ్ళనే మేము నమ్ముకొని ఉన్నాము. అసలు చంపడానికి కారణం ఏంటి? ఏదో వీడియోలు అంటున్నారు కొంతమంది, అన్ని వీళ్ళు క్రియేట్ చేసినారు సార్. అవి మా అబ్బాయికి అయితే అటువంటి నాలెడ్జ్ లేదు, అంత తెలివి గల పిల్లోడు కాదు. కనీసం ఎవరన్నా మాట్లాడినా కానీ తలెత్తి కూడా చూడడు సార్ ఆ అబ్బాయి. అట్లా మాట్లాడే పిల్లోళ్ళకి ఇటు టీడీపీ వాళ్ళకి సంబంధం ఉంది, ఇట్లా వాళ్ళకి సంబంధం వీళ్ళకి సంబంధం అనేసి ఆమె వినితా కోటానే చెప్తున్నారు. అది కూడా మాకు తెలియదు అసలుకి. ఇప్పుడు ఆ జనసేన వాళ్ళు ఇద్దరు మద్దతులో ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఉండారు, చంద్రబాబు నాయుడు గారు ఉండారు. వాళ్ళిద్దరూ ఎవరు సార్, ఎక్కడ బయటకు వచ్చినారా? మేము పేదవాళ్ళం కదా, మాకు న్యాయం చెయ్యాలి కదా. ఇప్పుడు వచ్చి ఇదో మీ బిడ్డ ఈ మోసం చేసినాడు, ఇదో మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి పెట్టండి బయట.
సోషల్ మీడియాకు చూపించండి, మేము కూడా ఒప్పుకుంటాము. మా అబ్బాయి అయితే మాకేం చెప్పలేదు, వాళ్ళు వినితా కోట చెప్పినట్టుగా మేము విన్నాము. అంతేగాని అదే ఈ మాటే చెప్తున్నారు సార్ వాళ్ళు, మీ అబ్బాయి ఇట్లా టీడీపీ వాళ్ళతో కలిసినారు, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాడు, మా వీడియోలన్నీ వాళ్ళకి పెట్టినాడు అనేసి అని చెప్పిన వాళ్ళు చెప్తున్నారే కానీ మాకైతే ప్రూఫ్ చూపించలేదు వాళ్ళు. మాకైతే ఎటువంటిది తెలియదు. మా అబ్బాయిని ఏమి చెప్పనీయకుండా వాళ్ళు బందోబస్తులో చేసేసినారు. కనీసం కాలిరికి మేము పోతేనే ఇద్దరు కూర్చొని వాడు మాతో ఏం మాట్లాడతాడో అనే ఇదిలో వాడిని బందోబస్తు చేసేస్తున్నారు. అట్లా చేస్తున్నారు సార్. ఆ అబ్బాయి మాకేం చెప్తాడు, మీరేం భయపెట్టినారో, మీరేం చేసినారో మాకేం తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా రావాలి, పవన్ కళ్యాణ్ గారైనా రావాలి, మేము పేదవాళ్ళము, మాకు న్యాయం చేయండి. మా అబ్బాయిది తప్ప చెప్పండి, ప్రూఫ్ చూపించండి. అట్లా లేదని నేసని ఊరికేనే మీరు సోషల్ మీడియాలో ఏ ఛానల్కి తగిన వాళ్ళు ఆ ఛానల్ మేము ఒకటి మాట్లాడితే 10 కావించుకొని మీరు చేసేస్తున్నారు. మాకు న్యాయం ఏది? ఇప్పుడు మా బాబు చనిపోయిన రోజులైంది, ఎవరైనా మా ఇంటి దగ్గరికి వచ్చినారా? ఎవరైనా మాకు సమాచారం లేదు. కనీసం పవన్ కళ్యాణ్ గారైనా కానీ మాకు మీడియాలో అయినా కానీ ఎక్కడైనా మాట్లాడున్నారా? చంద్రబాబు నాయుడు అయినా కానీ మాట్లాడున్నారా? ఇద్దరు మద్దతులోనే కదా ఉండారు, ఇద్దరికి సంబంధమే కదా. ఇప్పుడు ఈయన లేకుంటే ఆయన లేడు, ఆయన లేకుంటే ఈయన లేడు. కాబట్టి ఇద్దరు మాకు సమాధానం చెప్పాలి. మా బిడ్డదైతే మాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పుడు సాకాను. అబ్బాయిని 2010లో నా పెళ్ళి అయింది, అప్పటి నుంచి నా దగ్గరే పెట్టుకున్నాను. కొద్ది రోజుల తర్వాత 15 సంవత్సరాలకి ఆ బాబుకి వినిత దగ్గర వదిలింది వాళ్ళ అమ్మమ్మ పోయి. ఎందుకంటే ఆ పార్టీ తరపున అభిమానం ఆ అబ్బాయికి, పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం. మా ఫ్యామిలీ నెంబర్ అందరికీ పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం. ఎందుకంటే న్యాయం చేస్తాడు. దేనికైనా కానీ వేరే పార్టీ వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు, నమ్మకం ఉంది. కాబట్టి ఆ సార్ వచ్చి మాకైతే న్యాయం చెయ్యాలి. ఇంకొక పేదవాడికి జరగకూడదు. ఎందుకనంటే మేమైతే అదే కోరుకునేది. ఇప్పుడు చంపేసిన వాడిని మాకేం తీసుకొని వచ్చి వెనక్కైతే ఇవ్వలేరు కదా, ఎవరు ఇవ్వలేరు, ఆ సారు ఇవ్వలేరు, ఇంకెవరు ఇవ్వలేరు కదా. కానీ మా లాంటి పేదవాళ్ళకి జరిగిన మోసము అన్యాయము ఇంకొక పేదవాడికి జరగకూడదు. వాళ్ళే చంపినారు అనేసనైతే మాకైతే నమ్మకం సార్. తర్వాత వాళ్ళు ఎందుకు వచ్చి మాకు న్యాయం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారైనా కానీ పూర్తి విషయాలు బయటికి రావాలి. ఇప్పుడు ఇన్ని రోజులైంది మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో అభిమానంతో ఒక పేదవాడు అననేసనని అభిమానంతో లైవ్లు కూడా చేస్తున్నారు. అందరూ ఎక్కడెక్కడో దూరాభారం ఉండే వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఈసారి ఎందుకు బయటికి రావడం లేదు? ఎందుకు మాకు న్యాయం చేయడం లేదు? ఇదో దీనివల్ల ఇట్లా జరిగింది, మీ అబ్బాయిది మోసము లేదా వినితా కోటాది మోసము, ఆమె ఇట్లా చేసింది లేదా మీ అబ్బాయి ఇట్లా చేసినాడు, అది మాకు న్యాయం చూపించండి. మాకు ఏదైనా ఎవిడెన్స్ బయట పెట్టండి. మాకు ఒక ఇది ఉంటుంది కదా, మాకు తెలిసినంత వరకు మా బిడ్డ అయితే అటువంటి వాడు కాదు. కాబట్టి మేమైతే మా బిడ్డ అలాంటి వాడు అయినుంటే మేము ఎప్పుడో వదిలేసి ఉంటాము. మాకు ఎంత నమ్మకంగా వాళ్ళు బిడ్డ కన్నా కనీసం ఆమె దగ్గర వినితా దగ్గర రాఖీ కట్టించుకొని సొంతము చెల్లెలు రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు అమ్మాయి తర్వాత వచ్చి అమ్మాయి దగ్గర రాఖీ కట్టించుకుంటా ఉన్నాడు. 24 గంటలు అక్కను ఒక తల్లిలాగా ఒక అక్కలాగా చూసినారు వాళ్ళు. అట్లా చూసిన వాళ్ళ మీద మాకెలా అనుమానం వస్తుంది సార్? అసలుకి అంత నమ్మకంగా చూసుకుంటా ఉన్నారు, అంత నమ్మకంగా పెట్టుకుంటా ఉన్నారు. కనీసం వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ పార్టీలకు పోయినా కానీ అబ్బాయిని తీసుకోమాతా ఉన్నారు. ఒక రెస్టారెంట్లో కూర్చొని ఫోటో దిగినంత అక్రమ సంబంధం రాసేస్తారా? ఎవరైనా కానీ ఇప్పుడు చెప్పేది, ఇప్పుడు జనసేన తరపున ఒక ఇన్ఛార్జ్ ఆమె వినితా కోట, అతను భర్త వస్తాడు, అతను భర్త వచ్చినప్పుడు మేము పక్కన నిలబడుకొని ఫోటో తీసుకుంటే అది అక్రమ సంబంధం కలిపేస్తారా? ఒక అభిమానంతో ఫోటో తీసుకుంటారు, దాన్ని అంత ఇదిలో ఎందుకు అక్రమ సంబంధం అని చెప్తున్నారు? అసలు ఎట్లా రాస్తున్నారు మీడియా వాళ్ళు? అసలుకి ఎంత తెలివి లేకుండా రాస్తున్నారు. తెలివి ఉందే అసలుకి ఒక్కరికైనా కానీ? కనీసం మేము చెప్పింది మాత్రం లైవ్ వదలండి. మేము చెప్పింది కాకుండా కావాలని 2 క్రియేట్ చేసి మరీ లైవ్ వదులుతున్నారు. మా కడుపులో బాధ మాకు తెలుసా సార్? మేము చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న లేరు, ఇద్దరు చనిపోయినారు. మేము కొంచెం తిని ఆ బిడ్డలు కొంచెం పెట్టుకొని ఇంత పెద్ద చేసుకొని ఏదో చేతికి అందొచ్చినాడు బిడ్డ, మాకు ఒక అండుగా ఉంటాడు అనేసి అని చెప్పని మేము తినక బిడ్డను సాగుకొని అన్నీ చేసి అన్నీ పడితే ఇప్పుడు ఆ మాదిరితో చంపేసి మాకు శవాన్ని ఇచ్చినారు సార్ వాళ్ళు. మేము ఎవరిని అడగాలి? మాకు పవన్ కళ్యాణ్ గారే న్యాయం చెయ్యాలి. చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బయటికి రావాలి, ఓళ్ళే వచ్చి మాకు న్యాయం చెయ్యాలి. ఇది సార్ మేము చెప్పేది. దయచేసి ఎవరైనా కానీ మేము చెప్పింది మాత్రమే లైవ్ వదలండి. మీరు ఏది చేసుకొని అయితే లైవ్ వదలొద్దండి.
కాబట్టి మాకు కూడా ప్రాణ రక్షణ కోసము మాకు కూడా చూడండి. వాళ్ళైతే అక్కడి నుంచి అయితే ఏపీలోకి రాకూడదు, వాళ్ళు చెన్నైలోనే ఉండాలి. చెన్నై పోలీసు వాళ్ళే మాకు న్యాయం చేయాలి.